నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో ఇవాళ మనం బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఉన్నాము. లంగ్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి లంగ్స్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో దీని తీవ్రత ఎవరెవరికి వస్తాయి, ఏంటి ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు మెడికల్ ఆంకాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రాకేష్ గారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. హలో టు ఆల్ వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ రాకేష్ పినింటి, మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ మనం లంగ్ క్యాన్సర్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, ఇది రాకుండా ఉండే ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ వస్తే దాని ట్రీట్మెంట్ ఏంటి, వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏంటిది? సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషికి ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు, అలాగే మెటబాలిజం వల్ల వచ్చే వ్యర్థ పదార్థం అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేందుకు ఉపయోగపడతాయి. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే మగవారిలో అయినా ఆడవారిలో అయినా ఇట్ ఈస్ మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్. గణాంకాలు కనుక మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం దగ్గర 20 లక్షల మంది కొత్త లంగ్ క్యాన్సర్ పేషెంట్ని గుర్తిస్తున్నాం. అలాగే భారతదేశంలో స్టాటిస్టిక్ చూసుకుంటే దగ్గర 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ గుర్తిస్తున్నాం. మగవారిలో దిస్ ఈజ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్, ఆడవారిలో దిస్ ఈజ్ ది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఎందుకు వస్తుంది అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ? సో లంగ్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రావడానికి ప్రేరేపిత కారణాలు చూసుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి స్మోకింగ్, టొబాకో యూస్. ఈ టొబాకో యూస్ అనేది నియర్లీ 80 to 85% ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్స్కి కారణం. ముఖ్యంగా మగవారిలో ఈ టొబాకో అనేది నాట్ ఓన్లీ స్మోక్లెస్ టొబాకో కింద కూడా వాడుతూ ఉంటారు. స్మోకింగ్ టొబాకో అంటే మనకు సిగరెట్, బీడీ, చుట్ట, చిల్లం ఇట్లాంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. స్మోక్లెస్ టొబాకో అంటే చూవబుల్ టొబాకో అంటే గుట్కా, పాన్ మసాలా, మషేరి, ఖైని ఇట్లాంటి రకరకాల వివిధ నాన్ స్మోకింగ్ టొబాకో కూడా ఉంటుంది. అలాగే స్మోకింగ్ కాకుండా నాన్ స్మోకర్స్ కూడా ఈ స్మోక్ ఎవరైతే చేస్తారో వారి ధూమపానకి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్పోజర్ టు పొల్యూషన్, ఐదర్ ఇండోర్ పొల్యూషన్ ఆర్ ది అవుట్డోర్ పొల్యూషన్. నగరవాసులకి ఎక్కువగా ఈ పొల్యూషన్ అనేది ఈ వెహికల్స్ వచ్చే పొగ వల్ల కానివ్వండి, ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ వల్ల కానివ్వండి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఊర్లలో కొందరు పిడికలు వాడడం, మట్టి పొయ్యిలు వాడడం, కట్టెల పొయ్యి వాడడం ఇట్లాంటి వాడడం వల్ల ఇండోర్లో కూడా ఈ పొగ ఎక్కువైపోవడం వల్ల సంవత్సరాల తరబడి ఆ పొగ ఎక్స్పోజర్ వల్ల ఆడవారిలో కూడా ఈ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువగా ఒబెసిటీ ఉన్న అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉన్న, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న, అలాగే కొన్ని రేర్ కండిషన్స్లో జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు? So lung cancer, as I said, it's most commonly cancer in the smokers. So ఈ స్మోకర్స్ అనేవి మనం ఎలా కేటగరైజ్ చేస్తామంటే, ఒక మనిషి ఒక రోజు ఒక ప్యాక్ సిగరెట్ ఒక సంవత్సరం వరకు తాగాడంటే దాన్ని 1 ప్యాక్ ఇయర్ కింద తీసుకుంటాం. అలాంటి ఒక 10 to 15 ప్యాక్ ఇయర్స్ కనుక ఎక్స్పోజర్ అయ్యింది అంటే హీ ఈజ్ ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అలాంటి హై రిస్క్ పేషెంట్స్కి మనము ముందుగానే ఐదర్ స్మోకింగ్ తగ్గించే ప్రయత్నం కానీ, పూర్తిగా మానేయించే ప్రయత్నం కానీ, ఒకవేళ మానలేకపోతే వారికి నికోటిన్ ప్యాచెస్ కానీ, ఫార్మకోథెరపీ కానీ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ మెథడ్స్ ఇన్ విచ్ వీ కెన్ ప్రివెంట్ ఏ లంగ్ క్యాన్సర్. ఒకవేళ మనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇలాంటి హై రిస్క్ హ్యాబిట్స్ ఉన్న పేషెంట్స్లో మనకు లో డోస్ సిటీ స్కాన్ కానీ, ఈ స్పూటమ్ సైటాలజీ కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ పద్ధతి ప్రకారంగా చేస్తూ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఒక రకంగా ఉండదు. మనం మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే 2 types ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకొకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఈ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది 95 to 99% ఆఫ్ ద టైమ్స్ స్మోకర్స్లోనే వస్తుంది. అదే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే అది ఇంకొక 2 రకాలుగా ఉంటుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు, నాన్ స్మామస్ సెల్ కార్సినోమా అంటారు, అంటే అడినోకార్సినోమా. ఈ అడినోకార్సినోమా అనే దాంట్లో నాన్ స్మోకర్స్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకర్స్లో స్క్వామస్ సెల్ కార్సినోమా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో గణాంకాలు చూసుకుంటే నియర్లీ 40% ఆఫ్ అడినోకార్సినోమాలో మనకు నాన్ స్మోకర్సే ఉంటున్నారు. సో దీంట్లో కొన్ని జెనెటిక్ లోపాలు అంటే EGFR, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ ముటేషన్ అని, ఆల్క్ ముటేషన్ అని, రాస్ ముటేషన్ అని రకరకాల ముటేషన్ గుర్తించే ప్రయత్నం చేయగలుగుతాం. సార్, అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వరకు ఎక్కువగా వస్తుంది పర్టికులర్గా?
సో ఆడవారిలో అయినా మగవారిలో అయినా ఈ లంగ్ క్యాన్సర్ అనేది మధ్య వయసు దాటిన వారికి, అంటే 45 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా లంగ్ క్యాన్సర్ అనేది వృద్ధాప్యంలో ఎక్కువగా మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం కింద మనం చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా నివారించే, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా వీళ్ళు? సో లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనం గుర్తించాలి. లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనకు ముందుగా వచ్చేది క్రమేపీ ఉన్న దగ్గు కాస్త తీవ్రత ఎక్కువ అవ్వడం, ఆయాసం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తెమ్మడలో రక్తం పడడం, అలాగే ఒకవేళ ఈ వ్యాధి ముదిరినట్టయితే అది వేరే ఆర్గన్ స్ప్రెడ్ అయినట్టయితే, బోన్ స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్స్, స్కెలిటల్ పెయిన్స్ రావడం, అలాగే లివర్ కనుక స్ప్రెడ్ అయితే జాండిస్ రావడం, బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే ఫిట్స్ లాంటివి, పక్షవాతం లాంటివి రావడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ ఇనీషియల్గా స్మోకర్స్లో రెగ్యులర్ సిమ్టమ్స్ లానే కనిపించినా ఒకవేళ ఆ సిమ్టమ్స్ అంటే దగ్గు, తెమ్మడ, ఆయాసం ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక రీసెంట్ టైమ్స్లో సివియారిటీ పెరిగినట్టయితే దాని గురించి మనం పల్మనాలజిస్ట్ కలవాల్సి వస్తుంది. పల్మనాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, వారు ఇనీషియల్గా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి సిటీ స్కాన్, లోడో సిటీ స్కాన్ కానీ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ కనుక చేసినట్టయితే ఈ ఊపిరితిత్తుల్లో గడ్డ సైజ్ ఒకటి మనకు తెలుస్తుంది. అలా ఏర్పడ్డ క్యాన్సర్ని మనం ఐదర్ బ్రాంకోస్కోపీతో కానీ సిటీ స్కాన్తో కానీ బయాప్సీ చేసుకున్నట్టయితే హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకసారి హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ ఐదర్ స్క్వామస్ సెల్, నాన్ స్క్వామస్ అడినోకార్సినోమా, లేదంటే స్మాల్ సెల్, ఇలాంటి 3 రకాల క్యాన్సర్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది లంగ్స్లో. అలా ఒకసారి హిస్టలాజికల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత పెట్ సిటీ స్కాన్ తోటి, పెట్ సిటీ హోల్ బాడీ స్కాన్ తోటి వారిని మనం స్టేజ్ గుర్తిస్తాం. లంగ్ క్యాన్సర్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్లో మనకు సర్జరీ అవకాశం ఉంటుంది. 4వ స్టేజ్లో వ్యాధి స్ప్రెడ్ అవడం వల్ల సర్జరీ కుదరదు. సో మొదటి 3 స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మనము సర్జరీకి వీలు పడే విధంగా ఐదర్ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళడం కానీ, లేదంటే సైజ్ తగ్గించుకునే ప్రకారంలో మనం కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియోథెరపీ లాంటి పద్ధతులు వాడడం కానీ జరుగుతుంది. లంగ్స్లో స్టేజెస్ అని అంటారు కదా లంగ్ క్యాన్సర్లో, సో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చు? సో లంగ్ క్యాన్సర్ అనేది మనం బయాప్సీలో కన్ఫర్మ్ చేస్తాం. అలా బయాప్సీ చేసినప్పుడు మనకు హిస్టాలజికల్ వెరైటీస్ అనేవి ముఖ్యంగా 3 రకాలు వస్తుంటాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకొకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో అడినోకార్సినోమా ఉంటుంది అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. ఇలా గుర్తించిన తర్వాత వారి స్టేజింగ్ పరీక్షలు ముఖ్యంగా మనకు పెట్ సిటీ స్కాన్లో అర్థమవుతాయి. ఒకసారి పెట్ స్కాన్ చేసుకొని స్టేజ్ నిర్ధారణ చేసినప్పుడు ఆ కంతి యొక్క సైజు దాని స్ప్రెడ్ ప్రకారం స్టేజ్ 1 to స్టేజ్ 4 అని గుర్తిస్తాం. స్టేజ్ 1 to స్టేజ్ 3 అయితే మనం సర్జరీ చేసి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ స్టేజ్ 4 కనుక గుర్తించినట్టయితే వ్యాధి స్ప్రెడ్ అవ్వడం వల్ల సర్జరీ కుదరదు. ఒకవేళ సర్జరీ కుదరని పరిస్థితుల్లో వారికి ఐదర్ కీమోథెరపీ కానీ, టార్గెట్ ట్రీట్మెంట్ కానీ, ఇమ్యునోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ చేయాల్సి వస్తుంది. ఇంత ముందులా కాకుండా కీమోథెరపీ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో చేసే అవకాశం కూడా ఇప్పుడు వస్తుంది. అలాగే పేషెంట్ యొక్క బయాప్సీలో మనం స్పెషలైజ్డ్ టెస్టులు, జన్యుపరమైన టెస్టులు చేయడం వల్ల వారికి ప్రిసిషన్ మెడిసిన్ అండ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి NGS టెస్ట్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ కనుక చేసినట్టయితే ఆ టిష్యూలో ఉండే DNA వ్యాధి కారకాలు ఏంటి, వ్యాధి వచ్చినందుకు దానికి ఏ ట్రీట్మెంట్ పెట్టగలగాలి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇలా NGS టెస్ట్లో కొన్నిసార్లు మనకు డ్రైవర్ మ్యుటేషన్స్ అంటూ మనం గుర్తించగలుగుతాం. ఈ డ్రైవర్ మ్యుటేషన్స్ అనేవి ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ మ్యుటేషన్స్, EGFR మ్యుటేషన్, ALK మ్యుటేషన్, RAS మ్యుటేషన్ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు. కొందరికి డ్రైవర్ మ్యుటేషన్ ఉండదు, ఎస్పెషల్లీ స్మోకర్స్లో డ్రైవర్ మ్యుటేషన్ ఉండదు. వారిలో ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ చేసేందుకు PD-L1 అనే టెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ PD-L1 కనుక ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే మనం ఇమ్యునోథెరపీ అంటూ చేయగలుగుతాం. సో మీరు అన్నారు ఇంతకుముందు ఒక లంగ్ క్యాన్సర్ కనుక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఇతర అవయవాలు కూడా దెబ్బతీస్తాయి అంటారు. సో అలాంటి టైంలో లంగ్ క్యాన్సర్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఇతర అవయవాల ఆర్గన్స్ ఏమంటారు? సో లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్లీ మనం స్ప్రెడ్ చూసుకుంటే బోన్కి స్ప్రెడ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ లంగ్స్ ఒకవేళ స్మోకింగ్ వల్ల దెబ్బతిని ఉంటే లంగ్ క్యాన్సర్ వల్ల స్వతహాగా ఊపిరితిత్తులో కూడా చాలా కష్టం అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, దగ్గు విపరీతంగా రావడం, అలాగే తెమ్మడలో రక్తం పడడం, ఇట్లాంటి లక్షణాలు ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ బోన్కి స్ప్రెడ్ అయితే బోన్స్లో పెయిన్ రావడం, ఎముకల్లో ఫ్రాక్చర్ అవ్వడం,
అలాగే బ్రెయిన్కి స్ప్రెడ్ అయినట్టయితే ఫిట్స్ రావడం, సీజర్స్ రావడం, లేదంటే కొంత పక్షవాతం రావడం, స్పృహ కోల్పోవడం ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. సార్ లాస్ట్ టైం కరోనా వల్ల చాలామందికి లంగ్స్ ఎఫెక్ట్ బాగా అయింది. కరోనా వచ్చిన వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది అపోహ అండి. దేర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కరోనా ఇన్ఫెక్షన్ యాజ్ వెల్ as lung cancer. The lung cancer is significantly related to smoking, exposure to pollution and some few rare genetic causes. కరోనా వైరస్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నదని అంటున్నారు. ఒకవేళ ఎంత ఖర్చు అవుతుందో, ఒకవేళ వచ్చిన వాళ్ళు దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి? సో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ముఖ్యంగా చూసుకుంటే యాజ్ ఎ సెడ్ బిఫోర్ స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో మనకు సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీకి అయ్యే ఖర్చు చాలా వరకు ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేనట్టయితే ఐదర్ మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కానివ్వండి, ఈహెచ్ఎస్లో కానివ్వండి, వేరేనా కంబైన్డ్ కోఆపరేటివ్ హెల్ప్తో కానివ్వండి, మనం ఆ ట్రీట్మెంట్ సవ్యంగా చేసుకుంటే పూర్తిగా నయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్టేజ్ 4లో పూర్తిగా నయం కాదు కాబట్టి మనకు ప్రిసిషన్ మెడిసిన్ చేసేందుకు అవకాశాలు వెతుక్కోవాలి. ఒకవేళ ఎన్జిఎస్ టెస్ట్లో స్పెసిఫిక్ ముటేషన్ కనుక గుర్తించినట్టయితే చాలా వరకు తక్కువ ఖర్చులోనే ఆ ప్రిసిషన్ మెడిసిన్ ట్యాబ్లెట్స్ తోటే మనం లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రిసిషన్ మెడిసిన్ కుదరకపోతే అప్పుడు కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ ఇట్లాంటి కొంత సాఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్కి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. సార్ కీమోథెరపీ గురించి విన్నాము. సో ఈ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటిది అసలు? సో మనకు రోజువారీగా ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాధి నిరోధక శక్తి ఉపయోగపడుతుంది. అలాగే రోజువారీ జీవితంలో కూడా చాలా చిన్న క్యాన్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి బాడీలో. ఇలాంటి చిన్న క్యాన్సర్స్ క్లినికల్గా ఎవిడెంట్ అవ్వకుండా ఉండేందుకు అది కూడా ఇమ్యూనిటీ వల్లనే అవుతుంది. సో క్యాన్సర్ వచ్చింది అంటే అది ఇమ్యూనిటీ లోపమే. సో ఇమ్యూనిటీ క్యాన్సర్ గుర్తించకపోవడం వల్ల ఆ క్యాన్సర్ పెరిగి దాని లక్షణాలు మనకు డిసీజ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇమ్యూనోథెరపీ అనేది ఈ క్యాన్సర్ కణాలు గుర్తించే శక్తిని మన బాడీలో ఉండే లింఫోసైట్స్కి, న్యూట్రోఫిల్స్కి పెంచే ఒక అవకాశం. వీటిని ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇనిబిటర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. వ్యాధి పెరిగే కొద్దీ బాడీలో ఉండే ఇమ్యూనిటీని అవాయిడ్ చేసేందుకు సెవరల్ మెకానిజమ్స్ అది వాడుతూ ఉంటుంది. ఇలాంటి అవాయిడింగ్ మెకానిజమ్స్ని మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల మన న్యూట్రోఫిల్స్ని, బాడీలో ఉండే సైటోటాక్సిక్ లింఫోసైట్స్ని ప్రేరేపించి క్యాన్సర్ తగ్గించే విధంగా వాటికి మళ్ళీ శక్తి మనం సమకూర్చుకోగలుగుతాం. దీన్నే ఇమ్యూనోథెరపీ అంటారు. ప్రస్తుతం మనకుండే ఇమ్యూనోథెరపీ దగ్గరగా 5-6 రకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి కీటుడా, పెంబ్రోలిజుమాబ్, ఆప్డైటా, నివోలుమాబ్, అటెజోలుజుమాబ్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వాడుతున్న ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని వాడాలి అంటే మనం బయాప్సీలో కొన్ని స్పెషలైజ్డ్ టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, అలాగే పీసీఆర్ టెస్టులు, అలాగే PD-L1 అనే టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ PD-L1% ఎక్కువగా ఉంటే కీమోథెరపీ కూడా లేకుండా ఇమ్యూనోథెరపీ మాధ్యమంతో మనకు యాక్చువల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కొన్నిసార్లు PD-L1% అంత ఎక్కువగా లేకపోతే కీమోథెరపీతో పాటు కలుపుకొని ఇమ్యూనోథెరపీ వాడేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలా వాడడం వల్ల సర్వైవల్ పెరిగే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. డాక్టర్ గారు, టీబీ వచ్చిన వాళ్ళందరూ కూడా లంగ్స్ అంతా కూడా పాడైపోతాయి, సో ఊపిరితిత్తులు కూడా సరిగ్గా పనిచేయవని అంటారు. ఇన్ కేస్ టీబీ వచ్చి వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే? సో టీబీ కనుక కరెక్ట్ టైంలో గుర్తించకుండా దానికి సంబంధించిన మందులు వాడకుండా ఉంటే కొన్నిసార్లు లంగ్స్ ఫైబ్రోసిస్ కానీ స్కారింగ్ కానీ గురే అవకాశం ఉంటుంది. ఆ స్కారింగ్ మనం బ్రాంకెక్టాసిస్ అంటాం. సో ఇలాంటి ట్రాక్షన్ బ్రాంకెక్టాసిస్ క్రానిక్గా ఉండి దశాబ్ద కాలంలో చాలా వరకు స్కారింగ్ పెరిగినట్టయితే దాంట్లో కూడా ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రకమైన హిస్టాలజీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో టీబీ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసుకోవడం, ఒకవేళ లంగ్ పర్మనెంట్ డ్యామేజ్ కనుక అయితే పల్మనాలజిస్ట్ కానీ పల్మరీ సర్జన్ కానీ ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ తీసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలాంటివి జరగకుండా ఉంటే ఈ స్కారింగ్ కనుక పెరిగినట్టయితే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమందికి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా సరిగా ఉండదు, రెస్పిరేటరీ సిస్టమ్. సో మరి చిన్నపిల్లలకు కూడా ఇలా ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ బ్రాంకియల్ ఆస్మా, ఎయిర్వే రియాక్టివ్ డిసీజ్ ఇవన్నీ చిన్నపిల్లల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ కారణం కావు. ఇవి హైపర్ యాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు కాబట్టి దీంట్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఉండదు. సో అంటిల్ అన్లెస్ ఫ్యూచర్లో ఆస్మా ఉండేవారు స్మోకింగ్స్ చేయడం కానీ, లేదంటే ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఎన్వైరన్మెంట్లో పనిచేయడం కానీ, ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్స్పోజ్ అవ్వడం కానీ జరిగితే అప్పుడు ఏమైనా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి స్వతహాగా
ఆస్మా, బ్రాంకియల్ ఆస్మా వల్ల కానీ, ఎక్స్పోజర్ టు పోలెన్ వల్ల కానీ, ఎక్స్పోజర్ టు మెడిసిన్స్ వల్ల కానివ్వండి, నెబులైజేషన్ వల్ల కానివ్వండి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. నిమోనియా అనేది కూడా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. నిమోనియా కూడా దారితీస్తుందండి లంగ్ క్యాన్సర్కి? సో నిమోనియా, ఈ వైరల్ న్యూమోనైటిస్, బ్రాంకో నిమోనియా, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్కి దారితీయవు. డాక్టర్ గారు, స్మోకింగ్ చేయడం వల్ల ఇంకా మీరు చెప్పినట్టు కొన్ని పొల్యూషన్ వాటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందని అంటారు. కానీ కొంతమంది స్మోకింగ్ చేయరు, బయటికి వెళ్ళరు, బట్ స్టిల్ నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంతమంది కేసులలో చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది వాళ్ళకి? సో నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. కొన్నిసార్లు స్పౌస్ స్మోకింగ్ చేయడం వల్ల, యాంబియంట్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ నాన్ స్మోకర్స్లో రావచ్చు. అలాంటి స్మోక్ ఎక్స్పోజర్ లేకుండా కూడా కొన్నిసార్లు నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దీన్ని అడెనోకార్సినోమా అని చెప్తాం. ఇలాంటి క్యాన్సర్ ఉన్న వారికి మనం డెఫినెట్గా బయాప్సీలో కొన్ని NGS టెస్టులు చేయించుకుంటే దాంట్లో జన్యుపరమైన ఒక ముటేషన్ డిటెక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం డ్రైవర్ ముటేషన్స్ అని అంటాం. సో ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి ప్రిసిషన్ మెడిసిన్కి చాలా ఉపయోగపడతాయి. ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి ముఖ్యంగా ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ ముటేషన్, ఆల్క్ పాజిటివ్, రాస్ పాజిటివ్, ఇట్లాంటి 3 రకాల ముఖ్యమైన ముటేషన్స్ ఉంటాయి. ఇలాంటి ముటేషన్స్ కనుక గుర్తించినట్టయితే మనకు ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్ రూపంలో చాలా సులువుగా అయిపోతుంది. ఇండియాలో, ఏషియాలో ఈ నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ యొక్క ప్రపోర్షన్ ఎక్కువ. ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ప్రతి 100 మంది లంగ్ క్యాన్సర్స్లో నిదానంగా మనకు సుమారుగా ఒక 80% వరకు స్మోకింగ్ వల్లే అవుతుంది. కానీ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా ఇట్లాంటి ఏషియన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్ యొక్క ప్రపోర్షన్ ఫ్రమ్ 30 to నియర్లీ 60% ఉంటుంది. సో ముఖ్యంగా బయాప్సీలో మనం NGS టెస్టులు చేయించుకోవడం, ఈ డ్రైవర్ ముటేషన్స్ అనేవి గుర్తించడం, గుర్తించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ టాబ్లెట్ రూపంలో సులువుగా చేయించుకోవడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఇన్ ది నాన్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్. ఈ టొబాకో ఉన్న వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు, మానేయమంటే కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ అంటే మాన్పించడానికి ఏమైనా ఉన్నాయంటారా? సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ టు స్మోక్. స్మోకింగ్ వల్ల వచ్చే కష్టాలు ఆ స్మోకింగ్తో వచ్చే రిలీఫ్ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ అనేది నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇట్ కెన్ ఆల్సో రిలీడ్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ లీడ్ టు COPD. ఇది జనరల్ హెల్త్ని కూడా కృంగతీస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్, పేషెంట్కి ఆ స్మోకింగ్తో వచ్చే కష్టాల గురించి వివరంగా తెలియజేయాలి. అలా తెలిసిన తర్వాత వారిలోనే స్మోకింగ్ తగ్గించుకోవాలన్న ఆలోచన వస్తుంది. స్మోకింగ్ తగ్గించడమే కాకుండా పూర్తిగా మానేయడం వల్లనే దాని ఉపయోగం ఉంటుంది. ఈవెన్ ఎ సింగిల్ సిగరెట్ పర్ డే కెన్ ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ నియర్లీ 70% ఆఫ్ ది టైమ్స్ కంపేర్ టు నాన్ స్మోకర్స్. ఒకవేళ బిహేవియరల్ థెరపీ తోటి స్మోకింగ్ తగ్గించలేని పరిస్థితిలో వారికి ఫార్మకోథెరపీ అంటే నికోటిన్ రీప్లేస్మెంట్. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ అనేది టాబ్లెట్ రూపంలో, గమ్స్ రూపంలో, ప్యాచెస్ రూపంలో, ఇంక్లూడింగ్ ఇంజెక్షన్ రూపంలో కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీతో పాటు కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని టాబ్లెట్స్ కూడా మనం వాడుకొని నిదానంగా స్మోకింగ్ తగ్గించుకునే అవకాశం పెంచుకోవచ్చు. డాక్టర్ గారు, సార్ వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్, అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే కామన్ క్యాన్సర్స్ ఏంటి ఇండియాలో ముఖ్యంగా? సో ఇండియాలో మనకు మగవారిలో చూసుకుంటే టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ. టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనకు ఈ నాలుక, దవడ, చిగుర్లు, స్వరపేటిక, లంగ్ క్యాన్సర్స్. ఆడవారిలో చూసుకుంటే బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మచ్ మోర్ కామనర్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసి మనకు అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ రూరల్ పాపులేషన్లో చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఇంక్లూడింగ్ ఉమెన్లో కూడా ఈ మధ్య కాలంలో స్మోకింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్ కూడా మోస్ట్ కామన్లీ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. సో మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా, అలాగే ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ రోజు నుంచే మానడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.